పేరు సిద్ధనారాయణమూర్తి కారే. నేను సిద్ధమూలికా వైద్యం, గిరిజన సిద్ధమూలికా వైద్యము చేస్తూ ఉంటాను. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేశాను ఫోక్లోర్ అండ్ ఫోక్ మెడిసిన్ మీద. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కియాలజీ చదువుకున్నాను, ఎంఏ ఆర్కియాలజీ. ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను, అక్కడే ఇంటర్ కూడా చదువుకున్నాను. యూనివర్సిటీలో చదువుకున్న చదువంతా ఒక భాగం అయితే, గ్రామాలు వీపుకి ఒక బ్యాగ్ తగిలించుకొని ఒరిస్సా నుంచి ఇటు నల్లమల కొండల వరకు కూడా గ్రామాలని పర్యటించాను. తిరుపతిలో ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి విశేషాలని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్ వాళ్ళతో కలిపి కోఆపరేటివ్ సైంటిస్ట్గా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిపి తిరిగి అనేకమైనటువంటి మొక్కల యొక్క జెర్మోప్లాజం కలెక్షను చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో రేనల్ ఫంక్షనింగ్ సంబంధించిన సమస్యలు చాలా విస్తృతంగా పెరిగిపోయాయి. ప్రజల అవగాహనార్థం కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అంటారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అంటే కిడ్నీలు ఎంత శాతం పనిచేయట్లేదు, ఏ కిడ్నీ ఎంత శాతం పనిచేయట్లేదు, పనిచేయని కిడ్నీలు మళ్ళీ పనిచేసే అవకాశం ఏమైనా ఉందా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. చాలామంది పాపము తెలంగాణలో కానీ ఆంధ్రాలోని గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఈ కిడ్నీలకు సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అనవసరంగా డయాలసిస్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు కంప్లీట్ లైఫ్ లాంగ్ డయాలసిస్ పేషెంట్లు అయిపోతున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు నీళ్ళు తాగొద్దన్నారండి, లీటర్ నీళ్ళు తాగమన్నారండి అంటారు. డయాలసిస్ చేసిన తర్వాత లీటర్ కన్నా ఎక్కువ నీళ్ళు తాగొద్దు అంటారు. లీటర్ నీళ్ళు తాగితే మూత్రం రావట్లేదు అంటారు. ఈ రెండు సమస్యలు అవినాభావ సంబంధం జాగ్రత్తగా గమనించుకోండి. నీళ్లు మీరు లీటర్ తాగితే 3 లీటర్లు మూత్రం రమ్మంటే రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అప్పుడు మీకు మూత్రం ఆగిపోవడం సమస్య వస్తుంది. కొత్తగా చిన్న 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలకు కూడా మూత్రం ఆగిపోతే వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు డయాలసిస్ చేసుకుంటారు. ఈలోపు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. లైఫ్ అక్కడితోని చివరికి మిగిలేది అయిపోతుంది. కాబట్టి కొన్ని విషయాల మీద పూర్తి అవగాహనతో మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు ఇన్ని నీళ్లు తాగాలి అంటే మూత్రం రాదు. డాక్టర్తో క్లియర్గా ఈ విషయాన్ని మీరు సంప్రదించుకోవాలి. తక్కువ నీళ్ళు తాగితే మూత్రం రాదు, మూత్రం ఆగిపోతే మేము లైఫ్ లాంగ్ మీ డయాలసిస్ చేసుకోవాలి సార్, దీనికి ప్రత్యామ్నాయం ఏమని ఇవ్వండి, నాకు మూత్రం వచ్చేలాగా ట్రై చేయండి అని అడగాలి. అలా అడగినప్పుడు మీకు తక్కువ నీళ్ళు తాగుతారు, మూత్రం రాదు, మూత్రం ఆగిపోతుంది, మూత్రనాళం నుంచి ఇంకా ఏముండదు, డయాలసిస్ కంపల్సరీ అయిపోద్ది. ఈ విషయాన్ని అందరూ కూడా ఇంకొకసారి ఆలోచించుకొని జాగ్రత్త పడకపోతే ఒక్కసారి కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు ఇంకా జీవితాంతం డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి డయాలసిస్ అవసరం లేకుండా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయి సిద్ధ, యునాని, ఆయుర్వేద ట్రీట్మెంట్ సెంటర్స్లోని. అయితే అవి కూడా చాలామందికి విషయ అవగాహన లేకుండా పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మేము ఈ మందులు ఇస్తాం, ఆ మందులు ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల చాలామంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితమైన మందు ఒక 18 రోజులు, నెల రోజులు తిన్న తర్వాత ఖచ్చితమైన రిజల్ట్ రానప్పుడు ఆ మందు ఆఫ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక 18 రోజుల్లోనే గ్యారెంటీగా కిడ్నీకి సంబంధించినటువంటి మార్పు జరగాలి. సీరం క్రియేటినిన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లకి సీరం క్రియేటినిన్ ఈ నెలలో ఎంత ఉంది చూస్తాం. వచ్చే నెల వచ్చినప్పటికి తగ్గిందా లేదా, తగ్గకపోతే నువ్వు రావద్దు బాబు, నా మందులు నీకు పని చేయలేదని చెప్తాం. ఎందుకని? అది ఖచ్చితత్వం. అటువంటి ఖచ్చితత్వం ఉన్న మందులే వాడండి. అందరూ కిడ్నీ మందులు ఇస్తారంటే మీరు తల మనం వెళ్ళిపోతే మీరు అక్కడ డబ్బులు లాసు, ఆరోగ్యం కూడా లాస్ అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు కిడ్నీలకు మందులు ఇవ్వడానికి, కిడ్నీ అనేది అంత సామాన్యమైన విషయం కాదు. దీనికి సంబంధించి అల్లోపతి సిస్టంలో చాలా పెద్ద పెద్ద నిపుణులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేక చివరికి డయాలసిస్ సిస్టమ్నే ఆశ్రయించి వాళ్ళు చేస్తున్నారు. అలా అని డయాలసిస్ సిస్టమే ఫైనల్ అని కాదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది గత నెల ఒక ఆమె వచ్చింది. ఆమె ఒళ్ళంతా పొంగిపోయింది, డాక్టర్ డయాలసిస్ చేసుకోమన్నాడంట. ఆమెకి మనం మందులు ఇచ్చాము, కరెక్ట్గా నెల రోజుల్లోనే ఆమె బాగైపోయింది. నెక్స్ట్ మంత్ రాలేదు. ఫోన్ చేసింది, సార్ మీరు ఎక్కడున్నారు సార్ అంటే, నేను హైదరాబాద్లో ఉన్నానమ్మంటే,
నేను తిరుపతి వెళ్ళాను సార్, నాకు బాగా అయింది, మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళానని చెప్పి. అయితే 1 నెల మందు వాడేసి ఆపేయడం వల్ల మళ్ళీ అది తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తగ్గినప్పుడు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆమెకి 1.2కి వచ్చేసింది సీరం క్రియేటిన్, బ్లడ్ యూరియా తగ్గిపోయింది, వాపులు తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. వాళ్ళ బంధువులందరూ వచ్చి బతికించండి సార్ ఎలాగైనా అన్నారు. బ్రతికించడం కాదమ్మా, నా చేతిలో ఉన్న వైద్యం నేను చేస్తాను గ్యారంటీగా అని నేను చెప్పను. ఎందుకంటే ఇది టీవీ ఫ్రిడ్జ్ కాదు కదా, హ్యూమన్ బాడీ మీద చేసేటువంటి ఒక మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధ రాజ్యాలను మనం ఇస్తాం. అవి కూడా రస ఔషధాలు ఇస్తాం, మూలికా ఔషధాలు ఇస్తాం. చాలా విధాలుగా ప్రయత్నించి పరిశోధనాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మేళవించి చేస్తున్నటువంటి వైద్య విధానం. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా మీకు నా నెంబర్కి ఫోన్ చేస్తే ఉచితంగా మీకు సలహాలు సంప్రదింపులు ఇస్తాను. అదేవిధంగా వాళ్ళు తినే ఆహారం కూడా, కిడ్నీ అనేది డ్రైనేజ్ కాదు, దాంట్లో అన్నీ వేసేయడానికి. కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిన్నప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారమే ఔషధం, ఇది మాత్రం మీరు మర్చిపోకండి. చాలా విషయాలు, ఆహారమే ఔషధం. అదేవిధంగా ఆకుకూరలను కూడా ముఖ్యంగా తెల్ల గలిజేరు అని, గలిజేరు కూర అని, కొత్తిమీర, పుదీనా ఇటువంటివి కూడా వాడుకోవడం వల్ల మీ కిడ్నీ ఫంక్షనింగ్లోని చాలా మెరుగుపడుతుంటాయి. అయితే 1 రోజు 2 రోజుల్లో మెరుగుపడిపోవు. రస ఔషధాలు అయితే తొందరగా పనిచేస్తాయి. ఏ ఔషధమైనా సరే కిడ్నీలు కొంత భాగం పనిచేస్తున్న వాళ్ళకి తొందరగా బాగైపోతుంది. కిడ్నీలు స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడే సీరం క్రియేటిన్ 3, 2 ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆయుర్వేద ఔషధాలతో తగ్గించేసుకోవాలి. అంతేగాని ఏ ఔషధాలు పడితే ఆ ఔషధాలు, ఎవరు పడితే వాళ్ళ ఔషధాలు ఇస్తే మాత్రం మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కిడ్నీలకు సంబంధించి చిన్న పిల్లలకి నా దగ్గరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి 6 months నుంచి ప్రాబ్లం ఉంది. అయితే ఆ అమ్మాయికి 6.5 ఎంతో ఉంది సీరం క్రియేటిన్. ఆమె ఇంతవరకు కూడా నేను చెప్పాను డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. కాకపోతే ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కదా, ఈ మందులు మింగనండి, ఆ మందులు మింగనండి, అలాగే కోత చూర్ణాలు ఇచ్చామనుకోండి, కోత చూర్ణాలు నాకు పడవండి, ఆ డికాక్షన్ నేను తాగనండి అంటుంది. తాగవంటే ఆ అమ్మాయికి సెలక్షన్ ఆఫ్ మెడిసిన్స్ ఆలోచించి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్ ఇచ్చిన ఔషధాలని కొంతమంది ఏమనుకుంటారు, ఇన్ని ఔషధాలు ఇచ్చేసారంటారు. కిడ్నీ పేషెంట్కి రక్తం తగ్గిపోతుంది. అదేవిధంగా కిడ్నీలోని డైజెస్టివ్ సిస్టము, గ్యాస్ ట్రబులు, చాలా సమస్యలు వస్తాయన్నమాట. దానికి అనుబంధ సమస్యలు అన్నిటికీ ఔషధాలు ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి కానీ, సిద్ధాన్ని అనుసరించి కానీ, యునానీని అనుసరించి కానీ దానికి కంబైన్డ్గా ఉండేటటువంటి కాంపౌండ్ మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తేనే వాళ్ళు బాగా అవుతారు. ఏదో ఒకటి ఇచ్చేసి అయిపోతారంటే ఇది అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు వచ్చారంటే బయటికి వాళ్ళ అదృష్టం. రెండోది ఏమంటే వాళ్ళు పాటించే నియమాలను బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు, బీపీ పెరిగి డయాలసిస్కి వెళ్ళే పేషెంట్లందరూ కూడా ఉప్పుని పూర్తిగా మానేస్తే మీరు చాలా రోజులు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కిడ్నీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. యూరిన్ ఆగిపోతుంది కదా, యూరిన్ ఆగిపోయే వాళ్ళు ఏం చేయాలంటే డయాలసిస్కి వెళ్ళినప్పుడు డయాలసిస్లో వాళ్ళు చేసే పని ఏంటి, మీ బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ వాటర్ని, ఎక్సెసివ్ విషయాలన్నింటినీ కూడా తీయడమే వాళ్ళ యొక్క పని. కానీ వాళ్ళు ఇన్ని నీళ్ళు తాగొద్దమ్మా, వాళ్ళ సౌకర్యం కోసం చెప్తారు. మీరు ఎన్ని నీళ్ళు తాగాలనుకుంటున్నారో ఖచ్చితంగా అలా అని ఎక్కువ నీళ్ళు తాగకుండా ఒక పరిధి, వాళ్ళు 1 లీటర్న్నర చెప్పారనుకోండి, ఇంకొక లీటర్ నీళ్ళు ఎక్స్ట్రా తాగితే ఏమీ అవ్వదు. ఎందుకంటే 3 రోజులకి 2 రోజులకి డయాలసిస్ చేసుకుంటారు. ఈలోపు మీరు నీళ్ళు తాగకుండా ఉంటే మీ యూరిన్ ఆగిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బార్లీ అనేది, అదేవిధంగా తెల్ల గలిజేరు కూర, అదేవిధంగా యూరిన్ బాగా రావడానికి యవక్షారం అనేది ఒకటి పనిచేస్తుంది. యవక్షారాన్ని ఔషధంగా మార్చుకొని అది మీరు వాడారంటే యూరిన్ బాగా వస్తుంది. ఈ యూరిన్ చాలామందికి అవుట్పుట్ ఆగిపోతుంది. దీనికి మంగ చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. దాని యొక్క వేరు, అదేవిధంగా కొన్ని పాటులతోని, అదేవిధంగా నేల మొలక అనేటటువంటి ఒక మొక్క ఉంది. ఆ మొక్క యొక్క కొన్ని భాగాలతోని మూత్రం బాగా జారీ అవ్వడానికి ఒక మంచి ఔషధం తయారు చేసుకొని వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మూత్ర సమస్య లేకపోతే ఏ కిడ్నీ పేషెంట్ అయినా సరే సరైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కానీ, సిద్ధ ఔషధాలు కానీ వాడుకుంటే ఖచ్చితంగా ఒక 6 మాసాల్లోనూ 7 మాసాల్లోనూ బయటకు వచ్చేవచ్చు డయాలసిస్ నుంచి. చాలామంది నా దగ్గర ఉన్న పేషెంట్లు చాలామంది బయటకు వచ్చారు. వాళ్ళు
దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, నియమాలు పాటించారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. కొంతమంది ఏమో మందులు తీసుకొని వాడకుండా డాక్టర్ గారు ఇదండి అదండి అంటారు. వాళ్ళకి నెక్స్ట్ మంత్ మందులు ఇవ్వడం జరగదు. ఎందుకంటే నా దగ్గర సిన్సియర్గా ఎవరైతే ఈ మందుల్ని ఔషధాలని వాడతారో దీన్నే నమ్ముకొని ఆయుర్వేదాన్ని సిద్ధాన్ని నమ్ముకొని బ్రతకాలి, మేము ఇంకా హాయిగా ఉండాలి, పిల్ల పాపలతో హాయిగా ఉండాలనుకునే వాళ్ళకు మాత్రమే ఔషధాలు ఇవ్వబడుతుంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి మూలికలతో కూడా మీరు యూరిన్ బాగా మూత్రం జారీ అవ్వడానికి బార్లీ మంచి ఔషధం. అది బార్లీ అనేది మనము ఎవలు అంటాము, మనం తీసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏం కాదు. తెలంగాణలో చాలా మంది పాపం బార్లీ తీసుకొని ఏం చేయాలి తెలియదు. బార్లీ అంటే సాబ్దానా అంటారు, కాదు. బార్లీ అనేవి బియ్యంలాగా ఉంటాయి, బార్లీ బియ్యం అని కూడా అంటారు. వాటిని కిలో 50 నుంచి 55 రూపాయలు 60 రూపాయలు ఉంటాయి. ఇవి ఒక చారెడు గుప్పుడు తీసుకోవాలి, నీటిలో వేసి వాటిని బాగా మరిగించేసి ఆ నీళ్లు తాగితే చాలు. దానికి పెద్ద నియమాలు లేవు. ఓ 10 నిమిషాలు స్టవ్లో సిమ్లో పెట్టేసి బాగా ఉడికిన తర్వాత వాటిని పక్కకు తీసేసి ఆ బార్లీ తాగొచ్చు, ఆ గింజలు కూడా తినచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీకు యూరిన్ బాగా రిలీజ్ అవుతుంది. మూత్రాశయానికి వచ్చినటువంటి సమస్య, మూత్రం కట్టిపోతే మాత్రం పీడనం జరిగిన మూత్రం ఆగిపోయినా సరే సమస్య ఇంకా విస్తృతం అవుతుంది, మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ నేను చెప్పినటువంటి ఏదైతే సూచన ఉందో, కిడ్నీ పేషెంట్ స్టార్టింగ్ స్టేజ్లో మూత్రం ఆగిపోకుండా డాక్టర్ గారు చెప్పినటువంటి నియమాలు మీరు పాటించి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు టెక్నీషియన్స్ చెప్తారు ఇన్ని తక్కువ నీళ్ళు తాగండి, అన్ని తక్కువ నీళ్ళు. టెక్నీషియన్స్ ఒక విధంగా మిమ్మల్ని ఒక పేషెంట్లా తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు డయాలసిస్లో. కాబట్టి ఆ టెక్నీషియన్ చెప్పేది కాకుండా డాక్టర్తో మీరు నేరుగా సంప్రదించి ఈ విషయాల మీద క్లారిటీ తెచ్చుకొని మీరు ముందుకెళ్ళాలి. ఏమండి, అప్పుడు మీ మూత్రాశయం మళ్ళీ పనిచేస్తుంది. పనిచేస్తే మీరు మళ్ళీ సభ్య సమాజంలో హాయిగా తిరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు జీవితాంతం కిడ్నీ సమస్యతో ఉంటారు, జీవితం అంతంతోనే ఆగిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ నియమాన్ని అందరికీ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇది.